అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే. F1 స్టూడెంట్స్ లేకపోతే ఓపీటీలో ఉన్న వాళ్ళు కానీ, స్టెమ్ ఓపీటీలో ఉన్న వాళ్ళు కానీ, హూ ఎవర్ దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు H1 రూట్, దాంట్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరికైతే యూఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పెట్టిన ప్రీవియస్లో వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అవే అడుగుతున్నారు. వీడియో చూడండి అని పెడితే నేను అడుగుతున్నా కదా, చెప్పచ్చు కదా, వీడియో చూడమంటారా అని అంటున్నారు అనమాట. సో దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆడియన్ రిటెన్షన్ ఎలా ఉందంటే ఇలా డ్రాప్ అయిపోతుంటుంది అనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మళ్ళీ తర్వాత కింద కామెంట్లో క్వశ్చన్ మెన్షన్ చేస్తున్నారు. సో ఏంటంటే మీకు ఆన్సరు వీడియోలో ఉంది. ఇంపార్టెంట్ వీడియోలు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లు, ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎవరు చూడట్లేదు. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అదే కల్కి టీలోంచి దీపిక పడుకొని తీసేశారనగానే 10 మిలియన్కి వెళ్ళిపోయింది 10 మినిట్స్లో. అట్లుంది మన పరిస్థితి. ఎనీవే ఇంకా టాపిక్లోకి వెళ్తే స్టూడెంట్స్ యాక్చువల్గా F1 మీద ఉన్న వాళ్ళు కానీ, ఓపీటీ మీద ఉన్న వాళ్ళు కానీ, స్టెమ్ ఓపీటీ మీద ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ మీరు రిలాక్స్, డోంట్ వర్రీ, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైనా సరే ఇప్పుడు ఇండియా నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా నాకు చాలా కామెంట్లు పెట్టారు. వచ్చే వాళ్ళకి 100,000 కట్టాలా, లేకపోతే వచ్చిన తర్వాత కట్టాలా, లేకపోతే ఎయిర్పోర్ట్లో అడుగుతారా? అస్సలు స్టూడెంట్స్కి ఎటువంటి సంబంధం లేదండి. ఓపీటీ మీద ఉన్న మీరు హ్యాపీగా ఇండియా వెళ్ళొచ్చు రావచ్చు, స్టెమ్ ఓపీటీ మీద ఉన్న ఇండియా వెళ్ళొచ్చు రావచ్చు. కానీ మీకు ఎక్కడ ఏం ఇష్యూస్ లేకుండా చూసుకోండి, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ప్రాబ్లం లేకుండా. ఇంకా నెక్స్ట్ 2025లో ఎవరైనా సరే H1లో మీరు మీ లాటరీలో పిక్ అయ్యి మీరు పిటిషన్ ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఉంటే మీరెవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అది మీరు F1 నుంచి డైరెక్ట్ H1కి వచ్చినా, ఓపీటీ నుంచి H1కి వచ్చినా, లేకపోతే స్టెమ్ ఓపీటీ నుంచి H1కి వచ్చినా, ఇప్పుడు రీసెంట్ లాటరీలో ఎవరెవరైనా సెలెక్ట్ అయ్యుండి వాళ్ళు పిటిషన్ అప్లై అంటే USCISకి కనుక అప్లై చేస్తుంటే మీరు కట్టాల్సిన అవసరం లేదు. 2025 కంప్లీట్లీ ఎగ్జంప్టెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్లోంచి. అయితే ఇప్పుడు ఈ రూల్స్ ఎవరికి అప్లికబుల్ అవుతాయి F1 స్టూడెంట్స్కి అంటే చాలామంది ఏమంటున్నారంటే అసలు F1 వాళ్ళకి అసలు సంబంధం లేదు ఇది అని. ఎస్, సంబంధం లేదు. కానీ ఏంటంటే ఆ లాజిక్ ఏంటంటే నేను ఒకటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత నేను ఆ రూల్ గురించి మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొక్లమేషన్కి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి, తర్వాత మనం వీళ్ళు చేసేటువంటి రూల్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ప్రొక్లమేషన్ అనేది ఏంటంటే బ్రోడర్ ప్రొటెక్షన్ కోసం, కంట్రీ టు కంట్రీ ఉండేటువంటి రిలేషన్స్ కోసం అప్పుడప్పుడు ప్రొక్లమేషన్ అని వాడతారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేరు, ప్రొక్లమేషన్ వేరు. ఇది ట్రంప్ సైన్డ్ ప్రొక్లమేషన్ అనమాట. రీసెంట్గా మీరు చూసుకుంటే 3 months బ్యాక్ 2 months బ్యాక్ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ని ఎవరిని తీసుకోవద్దని ప్రొక్లమేషన్ సైన్ చేశాడు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాల. ఎందుకు అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే కోర్ట్స్లో ఛాలెంజ్ చేశారు. అప్పుడు చూసారుగా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద కోర్టులో ఛాలెంజ్ చేశారు. ప్రొక్లమేషన్ ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ కోసం. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఫారెన్ అఫైర్స్కి రిలేటెడ్. ప్రొక్లమేషన్ ఎప్పుడైనా కానీ ఫారెన్ అఫైర్స్కి రిలేటెడ్ ఉంటుంది. కాబట్టి అప్పుడు అక్కడ ట్రంప్ ఏం చెప్తున్నాడు దీంట్లో రూలు, నా బోర్డర్ ఈజ్ నాకు ఇంపార్టెంట్, నా బోర్డర్ సెక్యూరిటీ అనేది నాకు ఇంపార్టెంట్, నా కంట్రీలోకి వచ్చే వాళ్ళని నేను మంచోడా కాదా చూసుకుని రాణిస్తున్నా అంటే ఏంటంటే ఇక్కడ కోర్ట్స్ కూడా రేపు పొద్దున బోర్డర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా అనే మాట్లాడతాయి అనమాట. బట్ అది ఏం జరుగుతుంది అనేది నేను అటార్నీని కాదు కాబట్టి నేను చెప్పలేను. యాక్చువల్గా సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ బోర్డర్ అనేది ట్రంప్ చేతిలో ఉంటుంది. సో ఆయన కంట్రీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి దాని మీద సర్వాధికారాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ లాజిక్ చెప్పాను కదా మీరు. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది దీనికి రిలేట్ అవుతుంది. ఇప్పుడు మీరు F1 స్టూడెంట్ లాస్ట్ ఇయర్ వచ్చారు. నెక్స్ట్ 2026లో H1 లాటరీలో మీరు సెలెక్ట్ అయ్యారు. ఓకే, సెలెక్ట్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నప్పుడు మీరు యూఎస్లో ఉన్నంత కాలం వీసా స్టాంపింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు మీటింగ్ పెట్టి కొత్త రూల్స్ మారిస్తే మనం ఏం చేయలేం. కానీ యాజ్ ఆఫ్ నౌ ఉన్న రూల్స్ ప్రకారం మీకు చేంజ్ ఆఫ్ స్టేటస్ అవుతే ఈవెన్ 2026లోనే 2027లో అయినా కంట్రీలో ఉండి
మీరు కంటిన్యూ అవుతూ ఉంటే మీ ఎంప్లాయర్ మీకు 100,000 కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ H1B ఫీజు కడితే సరిపోతుంది. హౌఎవర్ మీరు ఇండియాకి ట్రావెల్ చేయాల్సి వచ్చింది అంటే అప్పుడు ఏంటంటే వన్స్ యూ లీవ్ యునైటెడ్ స్టేట్స్, ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ ది యాక్సెస్ బ్యాక్ టు యునైటెడ్ స్టేట్స్ అంటే రీఎంటర్ కిందకు వస్తుంది. అక్కడ ఎంట్రీ పర్మిట్ అనేది మీకు ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఎగ్జాంపుల్లో ప్రొక్లమేషన్ బోర్డర్ సెక్యూరిటీ అని చెప్పానంటే మీరు బోర్డర్ క్రాస్ చేస్తున్నారు, మళ్ళీ బ్యాక్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ అంటే మీ మీద ట్రంప్కి కంట్రోల్ ఉంటుంది, మిమ్మల్ని రానియాలా వద్దా అనేటువంటి అధికారం ఆయనకు ఉంటుంది. సో ఇక్కడ మీరు స్టాంపింగ్ చేయించుకొని మళ్ళీ రీఎంటర్ అవ్వాలంటే $100,000 మీ కంపెనీ పే చేయాలి. చాలా క్లియర్గా అర్థమైంది కదా మీకు. ఎన్ని రోజులు మీరు ఇండియా వెళ్లకుండా ఉంటారు. ఇప్పుడు రేపొద్దున ఈ 4 years చేంజ్ ఆఫ్ స్టేటస్ రూల్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు కొత్తగా ఫెడరల్ రిజిస్టర్లో పెట్టారు కదా స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కోసం పెట్టినటువంటి రూల్స్. ఆ రూల్స్ కనుక ఈ 30 to 60 days తర్వాత కనుక పైలట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అది ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి అప్లికబుల్ అవుతాయి, కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి అప్లికబుల్ అవుతాయి. ఆ రూల్స్లో ఏముంది అనేది కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. అప్పుడు 2 years వీసా, 2.5 years వీసా ప్రతిసారి అప్లై చేసుకుంటూ ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అది ఒక హెడ్ఏక్. బట్ ఏదైనా కానీ ఇండియా నుంచి ఇప్పుడు వచ్చేటువంటి స్టూడెంట్స్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ లోకల్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం మీరు ఎంఎస్ చేసినా, లేకపోతే గ్రాడ్యుయేషన్ చేసినా, లేకపోతే ఈ పిహెచ్డి చేసినా, ఏది చేసినా F1 వీసా మీద ఉండి H1కి కన్వర్ట్ అవుతే ఆఫ్టర్ 21st September టిల్ నెక్స్ట్ 21st September 2026 వరకు మాత్రమే ఈ ప్రొక్లమేషన్ వ్యాలిడ్. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 21st September 2026 తర్వాత ఎవరైనా అప్లై చేశారనుకోండి H1, వాళ్ళకి 100,000 ఉండదు. ఏది ఇప్పుడున్న రూల్ ప్రకారం. మళ్ళీ అప్పటికి ఏం రూల్స్ మారితే తెలియదు. రూల్ ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే ఈ 12 నెలలలో, నెక్స్ట్ 12 నెలలలో కొత్తగా H1 పిటిషన్ అప్లై చేసుకునేటువంటి వాళ్ళకు మాత్రం ఈ $1,00,000, అది కూడా మీరు స్టాంపింగ్ చేయించుకొని వెనక్కి రావాలంటే. మీరు అమెరికాలోనే ఉంటా, ఇంకా 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా టెన్షన్ ఏం లేదు అనుకుంటే స్టాంపింగ్కి వెళ్ళే వరకు మాత్రం మీకు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏంటంటే ఒకవేళ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చింది, పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు, లేకపోతే మీరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, వెళ్ళి అక్కడ సంబంధం చూసుకున్నారు, పెళ్లి చేసుకొని ఇండియా నుంచి రావాలనుకుంటున్నారు, అమ్మాయిని తీసుకొచ్చుకోవాలి, ఆబ్వియస్లీ రావాలనుకుంటున్నారు. వన్స్ ఫర్ ఎనీ రీజన్ ఏదైనా సరే మీరు ఇండియాకి వెళ్తే స్టాంపింగ్ చేయించుకోవాలి. స్టాంపింగ్ చేయించుకొని రిటర్న్ రావాలంటే 100,000 కట్టాలి. వన్ అండ్ ఓన్లీ వెరీ సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇంకా స్టూడెంట్స్కి అప్లికబుల్ అవుతుందా, అసలు స్టూడెంట్కి సంబంధం లేదు, ఈ రూల్స్ అన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనమాట. 21st September 2025 తర్వాత యాజ్ ఆఫ్ నౌ ఉన్న రూల్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ 21st September 2026 వరకు H1 అప్లై చేసే వాళ్ళు ఎవరైనా, అంటే నెక్స్ట్ ఇయర్కి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఈ ఇయర్ మాస్టర్స్ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఇయర్స్ మాస్టర్స్ అయిపోయి H1 లాటరీ అప్లై చేసుకుంటారు చూసారా, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం. అంటే నెక్స్ట్ ఏప్రిల్ మేలో వచ్చేటువంటి మార్చ్ ఏప్రిల్లో వచ్చేటువంటి యుఎస్ H1 లాటరీలో అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ రూల్లో ఉన్నట్టు. ఈలోపు ఏమైనా చేంజెస్ వస్తే తప్ప. కానీ వాళ్ళు కూడా కంట్రీ దాటితే స్టాంపింగ్ చేయించుకోవాలి. స్టాంపింగ్ చేయించుకుంటే డబ్బులు కట్టాలి. కాబట్టి మీరు అక్కడే ఉండి అక్కడే కంటిన్యూ అయితే ఓకే. మొన్న ఎవరో కింద కామెంట్లో మెన్షన్ చేశారు, అంటే ఏంటి మీరు ఏం చెప్తున్నారు, పేరెంట్స్ ఎవరైనా చనిపోయినా కూడా ఇండియా రావద్దని చెప్తున్నారా అని. నేను చెప్పింది ఏంటంటే వెళ్తే స్టాంపింగ్ చేయించుకోవాలి, స్టాంపింగ్ చేయించుకుంటే డబ్బులు కట్టాలి. చాలామంది ఉన్నారండి యాక్చువల్గా 15 ఏళ్ళ నుంచి అమెరికా పిచ్చితోనే అమెరికాను పడి కొట్టుకుంటే తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వాస్తవం మాట్లాడితే ఎస్ ట్రూ, వెళ్ళలేదు చాలామంది. వాళ్ళకి అమెరికా కావాలి, అమ్మ నాన్న అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయలేము, బట్ అది రూల్. ఓకే ఫ్రెండ్స్, చాలా క్లారిటీగా చెప్పాను ఈ వీడియో. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే ఎవరైనా సరే కామెంట్లో మెన్షన్ చేయండి, మీకు మళ్ళీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. లేదు అంటే ఒక లైవ్ సెషన్ ఒకటి నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ లైవ్ సెషన్లో దీనికి సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇది. నా వీడియో నచ్చినట్టుంటే మాత్రం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బై బై, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.